పిలిచి పిలుస్తుండు అందరినన్నా. క్రాంతియుగపు పాలనకు పాతరేసి సింగంలా స్వర్ణయుగపు పాలననే అందించగా వస్తుండు. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగు జాతి గెలుపు దాకా అలుపు తీర్చగా. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, ఐకోల గుంపునే తరిమి కొట్టగా. విషపు నవ్వులోడి ఇనుప కాళ్ళ కింద నలిగిన 5 కోట్ల ఆంధ్రుల సంఖ్యలను ఇకపై విడిపించగా. మట్టి రుణం తీర్చుకోగా ఒట్టు పెట్టి మనమంతా ఎక్కడున్న ఏకమై చంద్రన్నతో చేయి కలుపుదా. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగుదేశ జెండాకి తిరుగే లేదురా. నా రాజకీయ అనుభవం అంత లేదు, నీ వయస్సు. మీ నాన్న లాంటి వాడే నా దగ్గర తోక తిప్పలా. నువ్వు నాకు కథలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి? నాకు నువ్వు ముఖ్యం కాదు, తెలుగు జాతి ముఖ్యం. నిజంగా మన ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మెయిన్ రోడ్లో పక్కన ఉండేటివి కబ్జాలు చేసేసారు, భూములన్నీ కొట్టేశారు, కమిషన్లు తీసేసుకున్నారు లేఅవుట్లో. ఆఖరికి పడుగుపాడులో ఉన్న 5 ఎకరాల శ్మశానంలో కూడా 3 ఎకరాలు కబ్జా చేసేసారంట. మరి ఎమ్మెల్యే గారు విత్ పర్మిషన్, ఎమ్మెల్యే పర్మిషన్తో చేశారంట. అదేదో మీరు విలేకరులు అందరూ చూడాలి కలిసి. నేను ఎమ్మెల్యే అయ్యేంతవరకు చూడండి, దాని తర్వాత నేనే వదిలిపిస్తాను దాన్ని. ప్రయాణం దృష్ట్యా రైలు ప్రమాదాలు జరగకుండా అండర్ పాసెస్ ద్వారా వెళ్ళేలా ఎన్టీఎస్ గేట్ దగ్గర బ్రిడ్జ్ కట్టిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. పెన్నా నదికి వరదలు వచ్చినప్పుడు వరద నీరు గ్రామంలోకి రాకుండా ఇసుక రీచ్లను ఓపెన్ చేయకుండా నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ కట్టిస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నాను. చంద్రమౌళి నగర్ నుండి తరలిస్తున్న అక్రమ ఇసుక రవాణాలను నిరోధించి మీకు ఉచితంగా ఇసుకను అందిస్తామని చెప్పి మీకు అందరికీ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు మనకి ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పి ఆల్రెడీ మాట ఇచ్చున్నారు. కాబట్టి తప్పకుండా ఈ ఇసుక దందాలు ఆపేస్తామని చెప్పి వాళ్ళకి ఇప్పుడు కూడా తెలియట్లేదు. ఆల్రెడీ ఎలక్షన్ జరుగుతుంటే ఇప్పుడు కూడా ఇసుక తోలుకుంటున్నారు, ఏ పక్క చూసినా లారీలు పోతున్నాయి. ప్రజల సంక్షేమ ఆరోగ్యం దృష్ట్యా దోమల బెడద లేకుండా ప్రతి వార్డులో శానిటైజేషన్ చేపిస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. ఇల్లు లేని నిరుపేదల కోసం కాలనీలతో కూడిన ఇళ్ల స్థలాలు కేటాయించి నిర్మాణాలు చేపట్టేలా కృషి చేస్తానని మీకు మాటిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో 1 సెంటు భూమి మీకు పేదవారికి ఇళ్ళకి కేటాయిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు 2 సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు. అంటే 12 అంకణాలు స్థలం మీకు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా నాణ్యమైన మెటీరియల్తో ఇల్లు కట్టిపోతున్నారు, పక్కా ఇళ్ళు. తాగునీరు కోసం శిథిలావస్థలో ఉన్న ట్యాంకుల బదులు నూతనంగా ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి కొళాయి కనెక్షన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తాను. యాక్చువల్గా మన మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా చెప్పున్నారు, ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన నీరు అందిస్తానని చెప్పున్నారు. అది తప్పకుండా మనకి పడుగుపాడులో కూడా అన్ని విలేజెస్లో కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో అమలు పరుస్తానని చెప్పి నేను ఆల్రెడీ చెప్తున్నాను. పడుగుపాడు ఫిషర్ పాయింట్ నుండి చెర్లోపాలెం లింక్ రోడ్డుకు తార్ రోడ్డు వేయిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. పడుగుపాడు గ్రామంలో పశు వైద్యశాలను ఏర్పాటు చేయిస్తాను. పంట పొలాలకు వెళ్ళే రైతులకు కాజావారి డొంకను రోడ్డుతో వేయిస్తానని చెప్పి, తార్ రోడ్డుతో వేయిస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. ఇక్కడ చాలామంది సోదరీమణులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, ఎలాంటి షరతులు లేకుండా ముస్లిం మైనారిటీలకు దుల్కన్ స్కీమ్ అందిస్తామని చెప్పి ఆల్రెడీ హామీ ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. అది తప్పకుండా పాటిస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. అవి తప్పకుండా చేసి తీరుతాను. ఎందుకంటే మీకు అందరికీ నేను ఎప్పుడూ చెప్తున్నాను, నేను పాలకురాలను కానే కాదు, సేవకురాలని.
మీలో ఒకదాన్నై మీలో మమేకమై మీ సమస్యలు తెలుసుకొని మీకు సేవ చేయడానికి వచ్చిన సేవకురాలనే కానీ నేను రాజకీయ నాయకురాలు కాదు అబద్ధాలు చెప్పేసి వెళ్ళిపోవడానికి. కాబట్టి నేను చెప్పింది తప్పకుండా చేస్తాను, లేదంటే నేను చెప్పను. మీరందరూ నా బలం, మీకు అందరికీ నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. సామాన్య ప్రజల దగ్గర నుంచి కార్యకర్తలు, నాయకులు ఎప్పుడైనా ఎవరైనా నా ఇంటికి రావచ్చు. నా తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి. మీ సమస్యలన్నీ నేను తీరుస్తానని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తున్నాను మరోసారి. కాబట్టి అందరూ ఆలోచించి 2 ఓట్లు, ఒకటి నాకు ఎమ్మెల్యేగా, రెండోది ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీకి వేసి మమ్మల్ని గెలిపిస్తారని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం.